నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. స్వతంత్ర సమరయోధుల్ని గౌరవించుకోవడం మనందరి కర్తవ్యమని, వారి త్యాగాల్ని చిరస్థాయిగా గుర్తుంచుకోవాలని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు స్పష్టం చేశారు. ఈ లక్ష్యంతో బాలసముద్రం హనుమకొండలోని జమలాపురం కేశవరావు ఆడిటోరియం భవనాన్ని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీమతి అశ్విని తానాజీ వాకాడే గారితో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్వతంత్ర సమరయోధుల సేవల్ని గుర్తు చేస్తూ వారికి ప్రత్యేకంగా కార్యాలయం కేటాయించాల్సిన అవసరాన్ని ఎమ్మెల్యే వివరించారు. గణతంత్ర దినోత్సవం నాటికి ఈ భవనాన్ని పూర్తి చేసి స్వతంత్ర సమరయోధుల సేవలని గౌరవించుకునే విధంగా కృషి చేస్తామన్నారు. ఇది వరంగల్ జిల్లాలో స్వతంత్ర సమరయోధుల త్యాగాల్ని స్మరించుకునే ఒక చారిత్రక కార్యమని పేర్కొన్నారు. అనంతరం గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ కార్పొరేషన్ మరియు ప్రజ్వల్ రైతు ఉత్పత్తిదారుల సంఘం సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి వర్మీ కంపోస్టు తయారీ విధానాల్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు ఈవి శ్రీనివాసరావు, అధికారులు సిఎంఓహెచ్ రాజిరెడ్డి, మున్సిపల్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్, వివిధ శాఖ అధికారులు, ప్రజ్వల్ సిఇఓ పెద్దపల్లి రామ్మూర్తి, ప్రాజెక్టు కోఆర్డినేటర్ అనుముల శ్రీనివాస్, ఎంఐఎస్ కోఆర్డినేటర్ రమేష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.